వినా వెంకటేశం ననాదో ననాదేశ్వరాయ సదా వెంకటేశం స్మరామి స్మరామి. తొమ్మిదిన్నరకి కౌంటర్ బెల్ ఇచ్చామా, టికెట్ ఇష్యూ చేశామా, 10ంటికి షో బెల్ ఇచ్చామా, పిక్చర్ స్టార్ట్ చేశామా అన్నట్టు ఉండాలి. లాసే, నేనెవరో నీకు తెలీదు, కానీ ఎదుటి పార్టీ ఎవరో నీకు తెలుసు కదా. కరెక్ట్ కరెక్ట్, ఆయనకి ఆ గాంధీ చౌక్ కొట్టు మీద ఇంట్రెస్ట్. ఆ కొట్టుకి పగిడిగా ఎంత కావాలన్నా ఇస్తానవట. వడ్డీలో వచ్చిన డబ్బు కదా, ఎందుకివ్వ. కానీ మా వాడు పేదవాడు, నీలా రూపాయి కాగితంతో పడవలు చేయలేడు. ఆయనకు ఆ కొట్టు కావాలి. మొరక్కు కావాలంటే నీ కొడుకు ఇస్తాను, మాట్లాడు. पिताजी मुझे ले जाओ पिताजी, प्लीज पिताजी. किशन पिताजी प्लीज पिताजी, पिताजी. లాల్, बेटे को छोड़ दो. वासु మీకు కావాల్సిన డబ్బు ఇస్తాం. కానీ లాల్, మోసం చేయకు, మోసపోతాం. రై, ఈ పిల్లకాకి నీటిలో వదిలేండి. సూపర్ దెబ్బ కొట్టా వాసు. వాసు, ఈ థియేటర్ నీకో నాకో సొంతం కాదు, దగ్గరుండి ప్రేమతో కట్టించుకున్న ఓనర్ సొంతం. నేను ఇక్కడ పనిచేస్తున్నాను, నువ్వు పడుకుంటున్నావు, అంతే తేడా. మళ్ళీ నీ మూలంగా నా పాత భాగవతం బయటపడిందనుకో, నా బతుకేం అవ్వాలి వాసు? నువ్వే చెప్పు. ఒరే, ఏమన్నా అంటే కస్సు బూసును కోపం తెచ్చుకుని సర్రని వెళ్ళిపోతాడు. వాడు నా బిడ్డలాంటి వాడురా. ఈ మాట ఆడతానే. జో థామస్, ఇదే మా కాలేజ్. ఇక్కడ కర్ణాటిక్ మ్యూజిక్ నేర్పుతారు, డాన్స్ కూడా నేర్పుతారు. నువ్వు విన్నావనుకో అద్దిరిపోతావు. ఉండు, సంగీతం మీద ఉన్న పిచ్చితో అలా పరిగెత్తుకు పడతావు. జాగ్రత్త. నువ్వు జాగ్రత్త. అయ్యో, నెమ్మది నెమ్మది నెమ్మది. విన్నావా? గుడ్ మార్నింగ్ మేడం. రామ్మోహన్, టూర్ ఎలా ఉంది? చాలా బాగుంది మేడం. జో, వీరే మా మేడం. గాడ్ బ్లెస్ యూ మేడం. పాపం ఇతని కళ్ళు లేవు. మేము టూర్కి వెళ్ళినప్పుడు మేము వచ్చే ట్రైన్లో పాడుతూ ఆడుకుంటున్నాడు. బ్లైండ్ స్కూల్లో చేరుస్తా అని చెప్పి నేనే ఇక్కడ తీసుకొచ్చాను. ఆ మొహం చూడండి, సంగీతం చెవిన పట్ట పరవశం. స్వరవాసన పీల్చేవాడి దగ్గర షట్టు వాసన చూస్తున్నారు కదూ. రాజు, ఇది కఠిన శిలతో కట్టిన చెయ్యి. ఇక్కడ గంట కొడుతున్న పాట.
కప్పాలి, నీకు ఎన్నిసార్లు చెప్పాను పిక్చర్ రన్ అవుతుండగా క్యాబిన్ నుంచి బయటికి రావద్దు అని. ఇంటర్వెల్ రీల్ కదా, రంగా చూసుకుంటాడని వచ్చాను. నమస్కారం బాలు సార్. ఏంటి బాలు సారా? కప్పాలి రావుని బా. అట్టగే బా. ఏంటి మ్యాటర్? వాసు ఇంకా లేవలేదు, నువ్వే లేపాలి. మరి అదే బ్యాడ్ టైం క్రియేట్ చేయడం అంటే. కరెంట్లో చేపెట్టమని పెడతా, వాసును మాత్రం లేపనకు. ఇంకెవరు లేపుతారు చెప్పు? బ్యాడ్ టైం వచ్చినాడు లేపుతాడు. టైం బాంబు నేను చేత్తో పట్టుకుని కాల్చిన వాడు నేను. నా టైం ఎట్టా ఉందో. రీల్ మార్చాలి. మరి అదే వద్దు నేను. వాసు ఏమి ఇది కంపు కొడుతుంది ఇప్పే. మరి అదే కంపు కాదురా ఇది, కస్తూరి వాసన. ఈ పెత్తనా చూడు, దండేల్ మే ఖండేల్. విషవాయువు. ఏంటి? ఇల్లు ఖాళీ చేయించాలని పోతురాజు పంపించాడు బాసు. పోతురాజు కావచ్చు, పాతరాజు కావచ్చు, ఎవడైతే నాకేంటి? ఎంత? నీ వాటా కింద 3000 వస్తుంది. అది కిందటి నెల రేటు. 5000 ఇవ్వు. ఏంటి ఆ చూపేంటి? నల్ల రావను ఏంటి కొట్టాడు చూస్తావు ఏంటి? కొడతావు నన్ను? కొట్టు. అమ్మో నీ దగ్గర కొట్టాడు బాబోయ్. అమ్మో అయ్యో నోరు తెచ్చేసాడు వాసు. నోరు తెచ్చేసాడు వాసు. ఏంటి ఏంటి ఎందుకు వాడి కొట్టావు? చెప్పు, ఎవరు నువ్వు? నీకు దమ్ముంటే నామిచ్చెయ్యి. నిన్నే ఎవరు నువ్వు? బాసు ఎమ్మెల్యే గారు అర్జెంట్గా తీసుకురమన్నారు రా. నెమ్మదిగానే అన్నాను, ఆయన గట్టిగా అనిపించింది, చేశాడు. అమ్మా ఎన్నేళ్ళైంది జీ? బాగున్నారా జీ? అటు చూడరా, పొడిగైనా పొట్టైనా కాగిలించేసుకుంటున్నారు. కావలించుకుంటున్నట్టు కత్తితో పోస్తాడేమో చూడరా. అతనంటే ఎందుకురా భయం? అతను చూస్తుంటే భాషలో విలన్ గుర్తుకొస్తున్నాడు. జీ, నేను ఈ థియేటర్లో మేనేజర్గా పనిచేస్తూ రోజులు గడుపుతున్నాను జీ. పాత జీవితం వదిలేశాను జీ. మీరు తీహార్ జైల్లోనే 20 సంవత్సరాలు గడిచింది. చివరిగా మన కలకట్ట. అక్కడే తెలిసింది నువ్వు మెడ్రాసులో ఉన్నావు. మీరు వెళ్ళిపోయిన తర్వాత మన వాళ్ళు తేనెటీగల్లాగా చెల్లా చెదరైపోయారు. పగ పెంచుకుని కనపడ్డ వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకుని తలా ఒక దిక్కు పారిపోయారు. తావు తప్పి కన్నులొట్టపోయినట్టు నేను మాత్రం మెడ్రాస్లో తలదాచుకుంటున్నాను. 15 సంవత్సరాలైంది. వారు
గంగ నా భార్య బిడ్డల కోసం వెతుకుతున్నాను. ఉండటానికి చోటు కావాలి. ఎవడు నా పోస్టర్ మీద పోసిస్తున్నాడు? హలో, ఏంటి ఏంటి లొక్కిస్తున్నావు? నువ్వా? ఎంతకీ ఏ ఊరు ఏంటుంది? మన దేవుడు మాట్లాడా? మాట్లాడు. నీ చెప్పేది వినరా? కొన్నాళ్ళు ఆ రోజుల్లో నాకు ప్రత్యక్ష దైవం రా. ఆ రోజుల్లోనా? ప్రత్యక్ష దైవం? దేవుడు చూడలేదు దేవుడు చూసొస్తాను. సామే దేవుడు లే వాసు వస్తున్నా. బాస్ బాస్ జొన్నపోతా వారి ముందు నన్ను బాస్ అంతా ఎన్నిసార్లు చెప్పాను రా. సరే బాస్, మళ్ళీ సరే బాస్ కొట్టానంటే. ఈ వేట నుంచి అల్లుడా మజాకా సినిమా అని పోస్టర్లు అంటించాం. అవును, మరి ప్రింట్ వచ్చిందా? ప్రింట్ పొద్దున్నే డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్కి వచ్చింది. అక్కడికి వచ్చి తీసుకోమన్నారు. పో అడ్డంగా సిరుగుద్ది. అసలే పక్క ప్రాణివి చస్తావు రోయ్. అల్లుడా మజాగా ప్రింట్ తేవడానికి వెళ్ళదా? వెళ్తున్నా. నేను వెళ్తానగా ప్రింట్ వచ్చేది. వెళ్ళు. అయితే వాసం లేపు. మరి అదే అల్లుడా మజాగా ప్రింట్ తేవాలవుతా? అదే మరి చిరంజీవి సినిమా కోసం ప్రాణాలు ఇస్తానని నడుము కట్టుకున్న వాడిని. నా పవర్ నీకు తెలీదు. ఇప్పుడు చూడు. ఉంది వాసు వాసు. రే సంట మాస్ అవ్వాలన్నావుగా, అప్పుడప్పుడు ఇలాగే ట్రైనింగ్ తీసుకో. నేను వాసు రన్నింగ్ లో లేపుతాను, నువ్వు వెళ్ళి మిషన్ క్లీన్ చేసుకోపో. నేను మెగా స్టార్ వస్తాను. వెళ్ళరా వెళ్ళవా వాసు? వాసు వాసు నువ్వు మైమరిచి నిద్రపోతావన్న ధైర్యంతో వెళ్తున్నానమ్మా. క్లైమాక్స్ బాగుండా ఉంది. అప్పుడప్పుడు చిల్లర కొట్టట్లా తెస్తున్నట్టు. గుడ్డి కుక్కలారా వెనక్కి తోలుతారంటారా కళ్ళు ముందుకుని బ్యాక్ సైడ్. ఏంటి వాగుతున్నావు? కార్లు ఎవరున్నారు తెలుసా? కుక్కలు కూడా తిరుగుతున్నాయి. దిగమనా? ఎవరనుకుంటున్నావు? మా పార్టీ లీడర్. మరో కుక్క వస్తాం చూడు. తెల్లంబాసు దొరికితే చాలు వెంటనే పార్టీ ఎట్టేస్తారు. ఇది ఇంకా నాయన. అయ్య గారిని క్షమించమని అడగరా బచ్చా. అయ్యగారిని క్షమించమని అడగరా. చెది అనవసరంగా వాయించారు. పాలిటిక్స్ అంటే ఇలాగే ఉంటదా? ఇప్పుడు ఏంటి క్షమించమని అడగాలి అంతే కదా. ఆటోలో చాగజీవి పడుకున్నాడు, వెళ్ళేపు అని చెప్తే అడుగుతాను. లేవరా నిన్నేరా. ఇప్పుడు మీరు పోయి లేపండి. ఉండరా పోయి లేపండి. అదే నాకు అర్థం కావట్లేదు. ఏంటి గొడవ? అదే తప్పే.
వాసు వాసు క్లైమాక్స్ వెళ్ళిపోతాను వాసు. నీ కార్ మీద మా రీల్ ఉంది, ఇవ్వకుండా వెళ్ళిపోతావే. నా కార్ మీద రీల్ పెట్టి నువ్వు రోడ్లో తానుకుంటుంటే దానికి నేను కాపలా కాయాలా? నోరు పారేసుకోకు, రీల్ ఇవ్వ. సారీ చెప్పడానికి నోరు రాలేదు కానీ పెద్ద డబ్బా ఇస్తున్నాడు. నీకు రీల్ ఏమో కావాల్సింది ఉండిస్తాను, తప్పకుండా ఇస్తాను. ఇవ్వను పోరా. అక్క అక్క అయ్యో వాసు ఎక్కువ వాసు. అయ్యో మళ్ళా తెల్లం పాల్తారు ఎడిపోయిందో తెలియడం లేదు. వాసు క్లైమాక్స్ వాసు. ఊరికే వాకు. కార్ నంబర్ నోట్ చేసుకున్నావుగా? TN0979. ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి అడ్రస్ తీసుకుని రీల్ తీసుకురా, నేను థియేటర్కి వెళ్తాను. మహేష్ ఏంటి అది? డబ్బు మొత్తం కరెక్ట్ గా తీసుకుంటావు. అడ్రస్ చెప్పాయా? ఏ మనుషులే మీరు? అడ్రస్ చెప్పండి బాబు. క్లైమాక్స్ రిలేయా? కంప్యూటర్ లో ఫీడ్ అయిందయ్యా, ఆపరేటర్ రానే. ఆడు కూడా మనకెందుకు బట్రా. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. అయ్యో ఈ బాలుగడ వల్ల నా ఉద్యోగం పోయేట్టుంది. ఇప్పుడు ఏం చేయను? వాడిని ఎక్కడైనా వెతకను. అయ్యో లిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ కానీ ఏం బండి అది? తక్కువ బండి. ముందు బండి మార్చు లేకపోతే సస్తా. అక్క అక్క మరదే తలుపు ఇక్కడ బెల్లక్కడ. చిచి ఆ ముద్దువేగా. ఆ ముద్దునే అక్క. అక్క నీకు దండం పెడతాను. క్లైమాక్స్ రిలీజ్ అక్క. చాలు లే. అయ్యో రొప్పుతున్నావే, లోపల కూర్చో. లోపల కుక్కలు ఉండవు కదా బాబో. లేవులే రా. అక్క ఐస్ వాటర్ ఉందా? ఇవాళ ఇది ఎన్నో కేకు? నాకు కాదు మమ్మీ, ఓ మొద్దుకి. మొద్దుగా? నీకు తెలీదులే. ఏమి నాకు తెలీదా? నీ కారు అద్దం పగిలిందే, అది నాకు తెలీదా? అది ఎవరికి తెలియకూడదని తీసుకొచ్చి దాచేసావే, అది నాకు తెలీదా? దేవుడా దేవుడా క్లైమాక్స్ చూపించి దేవుడా. ఏ మొద్దు ఇక్కడే కూర్చున్నానక్క. తీసుకో. ఏంటిది? ఇవాళ మా డాడీ బర్త్డే. అక్క అడగకుండానే కేక్ ఇచ్చావు. ఇందాక నుంచి అడుగుతున్నాను. క్లైమాక్స్ ఇవ్వక్క. క్లైమాక్సేగా అదిగో వస్తుంది. ఎక్కడా? మావు కదా బాబాయ్. మేము మామూలు పిలుస్తాం. లేవరా ముద్దు. వీరు డిప్యూటీ కమిషనర్ మిస్టర్ రంజిత్ బోస్. ఎవరెత్తను? నీ ఫ్రెండా? ఫ్రెండ్కి ఎనిమికి సెంటర్. వీరు మా అన్నయ్య అసిస్టెంట్ కమిషనర్ అశోక్ రత్నం. అందరూ మా డాడీ బర్త్డే అని పర్మిషన్ తీసుకుని వచ్చారు. ఎవరమ్మా? నీ ఫ్రెండా? ఫ్రెండ్కి ఎనిమికి సెంటర్. ఉందా కేక్ తిను.
అయ్యయ్యా ఈ ముక్కు మా ఎవరక్క? వీరు మా డాడీ పోలీస్ కమిషనర్, పేరు బిర్లా బోస్, ఐపీఎస్. ఏమిటి మోహన మొహమాట పడుతున్నాడు? ఎవరు నీ ఫ్రెండా? అదే ఫ్రెండ్ 8 గంట ముందు కారద్దం పగలగొట్టిన ఫ్రెండ్. ఎనిమి? అక్క తర్వాత క్లైమాక్స్ రేట్, అల్లుడా మజాగా క్లైమాక్స్ డాడీ రూమ్ లోనే ఉంది, వద్దా? డాడీ యాక్చువల్ గా ఏం జరిగిందంటే, యాక్చువల్ గా డాడీ ఏ ప్రాబ్లం లేదు డాడీ, క్లైమాక్స్ దాకా మీరు రూమ్ లో చూసుకోండి. అల్లుడా మజాగా క్లైమాక్స్ అరో మరి ఇప్పుడు నేను వస్తా డాడీ. ఏమిటో నవ్వుతున్నావు? లేదు డాడీ, మోహన నీ ఫ్రెండ్ ఏడి? వాడికి ఏదో అర్జెంట్ పడిందిట, వెళ్ళిపోయాడు. ఓయ్ ఏంటి? ఏం చెప్పను, ఇంటర్వెల్ 10 నిమిషాలు ఎక్కువే ఇచ్చాను. మన బాలుగడ ఇంకా రాలేదు. వాసు అల్లుడా మజాగా క్లైమాక్స్ అరో మరో అయింది వాసు. మా ఇంట్లో పోలీస్ క్వార్టర్స్ ఉంది వాసు. అందులో ఒకటి ఇంకో అదో టైప్ లో ఉంది వాసు. ఆయనే కమిషనర్ అట, ఆ అమ్మాయి వాళ్ళ నాన్నట. అవును, ఎవరా కమిషనర్? ఆయన పేరు సినిమా టైటిల్ లో ఉంది వాసు. ఏంటో చెప్పనా? బిర్లా బోస్. కమిషనర్ పేరు ఏమన్నా? ఈ జెండా కోయకుడు చెప్పకపోతే నోరు చించేస్తాడు. అన్న బిర్లా బోస్ అన్న. బోస్. బాలు రా వెళ్దాం, రీల్ ఏదో చేస్తాను. ఇల్లు చూపిస్తాను కానీ ఇంట్లోకి రా. వాసు నీ కూడా రానా? కూర్చో. వాసు ఇదిగో. ఏం చేస్తున్నారు? ఫోన్ పెట్టు, పెట్టు ఫోను. అమ్మా ఏమిటా కేకలు? అరవకు. అమ్మా అయ్యో అమ్మా, రే మా అమ్మను వదలరా, రే మా అమ్మను వదలు. రీల్ ఎక్కడ? క్లైమాక్స్ రీల్ ఎక్కడే? ఇస్తాను. ముందు మా అమ్మను వదలు. దొంగరా, ఇంటికి వచ్చి గొడవ చేస్తారా? బయటికి జాగ్రత్త. రీల్ వచ్చేసింది. వాసు వాసు సూపర్ వాసు. అతను కొట్టేసే వాసు, జయించే వాసు. స్టార్ట్ చేయి. వాసు ఏంటి చేతి రక్తం? త్వరగా వెళ్ళు. సరే వాసు జెండాకు రాలేదు. అతను ఏమైతే మనకి తీరబండి. అమ్మా రావయ్యా ఇటు. ఎక్కడికి వెళ్ళావు నువ్వు? ఎవడో ఇంట్లో తరబడి మోహనాన్ని కత్తితో కోసెళ్ళాడు. ఏం చేస్తున్నావు నువ్వు? వాడు లోపలికి ఎలా వచ్చాడు? అయితారని నీ పని చెప్తాను. చిరంజీవికి జై. వాసు దేవుళ్ళ వచ్చి పరువు కాపాడావు. బాచి బద్దలైంది. రైట్. కొని తెచ్చుకోవడం కాకపోతే ఏమిట్రా ఇది? కొన్ని తెచ్చుకున్నది నిజమే, గాయం ఫ్రీ. ప్లీజ్ మెల్లిగా డాక్టర్. ఎవడ్రా వాడు? ఎవరికి తెలుసు? వాడెవడో మెరుపులా లోపలికి వచ్చాడు. కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోగా ఈ కథ అంతా జరిగింది. వెయిట్ 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 బాబాయ్, కొంచెం ఆన్లైన్ పట్టుకుంటారా? ఇప్పుడు చేయండి. ఏమిటి చూస్తున్నావు? పోతలకి. మోహన, ఆ రీల్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? వెయిట్ 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 రీల్ అంటే ఏ పిక్చర్ది? మజాకా అల్లుడా మజాకా. మరి ఇంకే ఇంచుమించు ఆ క్రిమినల్ దొరికేసినట్టే. అవునన్నయ్య, సిటీలో అల్లుడా మజాక ఏ థియేటర్లు ఆడుతుందో తెలుసుకుందాం.
వాడు ఖచ్చితంగా థియేటర్కి సంబంధించిన వాడే ఉంటాడు. వాడిని పట్టుకుని మక్కలు ఎరగొట్టి లోపల తోసేస్తాను. తెలివి తక్కువ. పేపర్ వాళ్ళకి తెలిస్తే ఫ్రంట్ పేజీలే వేస్తారు. మోహన ఫోటోతో సహా పట్టపగలు కమిషనర్ ఇంట్లో జొరపడి కమిషనర్ కూతుర్ని కత్తితో కసక్కుమని కోసను. కొట్టానంటే చూడు, జోక్ వేస్తుంది, జోక్. వాడిని ఎలాగైనా పట్టుకుని ఏదో ఒక పెండింగ్ కేసులో ఇరికించి ఓ 10-15 సంవత్సరాలు శిక్ష పడేలా చేస్తాను. వద్దు, ఏ తప్పుడు కేసులు వద్దు. డాడీ ఎప్పుడు ఇంతే బాబాయ్, న్యాయం ధర్మం అంటారు. పోనీ మోహన్ పేరున కేసు ఫైల్ చేసామా అనుకుందాం, మన అమ్మాయి పేరు అన్ని పేపర్లో మారి మోగిపోతుంది. పర్వాలేదా? ఏమక్కర్లేదు. మోహన లోపలికి రా. ఎప్పుడు ఇంతేగా. ఇంట్లో జరిగిందని వీధికి ఎక్కించకండి. వదిలేయండి, ఇంతటితో వదిలేయండి. అశోక్, ఆయన మాట వదిలేసే. వాడిని ఏదో విధంగా మనమే పట్టుకుని అంతు తేలుద్దాం. కేసే లేకుండా చేసేద్దాం. అంతవరకు అన్నకి తెలియకూడదు. వాడెంతటి వాడైనా సరే, ఎటువంటి వాడైనా సరే. ఏంట్రా కిరీటానికి మెరిసిపోయేలా పెయింట్ వేయలేదు? నగలున్నాయని తెలియదేంటి? నాకేమో ఈవినింగ్ షోకి టైం అయిపోయింది. ఏంట్రా? మీరు టైర్డ్ గా ఉంటారని పాలు తీసుకొచ్చాను, తాగండి. ఏంటో ఫస్ట్ నైట్ కి పాలిచ్చినట్టు ఇస్తున్నావు. సరే, మనం చేసే వినాయక చవితి గురించి ఈ ఏరియాలో ఏమనుకుంటున్నారా? నీచంగా మాట్లాడుకుంటున్నారు. ఏ ఎంత పెద్ద వినాయకుడిని చేయించాడు, అలా ఓ మూలగా చిన్న ఎలుకను చేయించలేకపోయాడే అందరూ తెగ తిట్టుకుంటున్నారు. చిన్న ఎలకేంట్రా, నేను తలుచుకుంటే పందికొక్కనే ఏ చేయిస్తా. మాత్రానికి పనికొక దానికి మీరే పోయి కూర్చోచ్చుగా. గుడ్ ఐడియా, వెరీ గుడ్ ఐడియా. పాలేవు బాస్. తేన్పులు కూడానా? వినాయకుడు పాలు తాగుతాడనే విన్నాను. నా వినాయకుడు తేన్పులు కూడా తేనుస్తున్నాడే. వినాయక వినాయకుడా నన్ను వినాయక. మామా, ఆ పాలు నిజంగా వినాయకుడే తాగాడంటావా? ఎందుకు నవ్వుతున్నా? ఆ పాలు తాగింది నేనే కదా. నువ్వెందుకు నవ్వుతున్నావు? అందులో విరోచన మందు కలిపింది నేనే కదా. సిటీలో ఈ ఒక్క థియేటర్లోనే అల్లుడో మజాకు ఆడుతోంది. మోహన, అబ్జర్వ్ చేయి, కనబడగానే చెప్పు. కమిషనర్ ఇంట్లోనే చొరబడి ఇంత పని చేసిన వాడిని వదిలేస్తే సొసైటీ ఏమవుతుంది? నువ్వేమిటయ్యా మట్టిలో ఉన్నవాడి దగ్గరకు వచ్చి సెల్యూట్ చేస్తున్నావు? అమ్మాయి పోలీసులతో వచ్చి వెళ్ళిపో. అడుగు అతని. నువ్వు వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి సరెండర్ అవ్వు. ఏంటి ఏంటి పోలీసులు సరెండర్ అవుదాం అనుకుంటున్నావా? ఇది వాసు, ఇలా రా. ఆ రోజు తాగితంతో గొడవ పడ్డావు కదా, అది కడుపులో పెట్టుకుని నేను పోలీసులు పెట్టించాలని చూస్తున్నాడు. ఒకటి ఆలోచించు, నీకు హెల్ప్ చేసేవాడైతే నేను రాత్రంతా కాపాడాడు. రాత్రుళ్ళు పోలీసులకి దొరకకూడదు. నా కడుపు అదోలా ఉంది, వెళ్ళొస్తాను. ఏంటా సార్, మీ ఇంట్లో గొడవ చేసిన వాడు అతనే వచ్చి సరెండర్ అయ్యాడు సార్. అన్నయ్య, బాబాయ్ నాకు చెప్తాడు. గుడ్ న్యూస్. మమ్మీ, ఏమిటి కత్తితో కసిన వాడు దొరికిపోయాడు. దొరికాడా? సార్, నేను చూడటానికి ఇట్టా ఉంటాను కానీ అట్లాంటి పనులు ఎప్పుడు చేయలేదు సార్. నా పెళ్ళాన్ని తెలిస్తే ఎలా పోతుంది బాబు అని బాధ పెట్టా. నోరు మూసుకుని కూర్చుంటావా లేదా? వాళ్ళు రాలితే రాసుకెళ్ళ. हेलो, कौन है? तुलसी? क्या तुलसी? कलकत्ता तुलसी? हमारा तुलसी? जी,
బోలోజీ. నువ్వు పని చెయ్యాలి. సార్ సార్ ఏమిటయ్యా? ధనరాజ్ ఫోన్ చేశాడు, లైన్లో ఉన్నాడు. హలో, అక్కడేం చేస్తున్నావా? కమిషనర్, నిన్న మీ ఇంట్లో ఏమైనా జరిగిందే? ఏం జరగలేదే. అటువంటిది ఏం జరగలేదన్నప్పుడు ఎందుకు బీటూలో ఒకడిని మీ తమ్ముడు ప్రశ్నించడానికి వెళ్ళినట్టు? ఏడువాడు లాకప్లో రైట్ సార్. వాడే సార్. సార్ సార్ ఫోన్. కమిషనర్ లైన్లో ఉన్నారు సార్. రాస్కల్స్, ఆ సంగతి వదిలేమన్నా? ఎస్ సార్. వెంటనే అతను రిలీజ్ చేసి ఇద్దరు ఇంటి రండి. పోయింది, పరువు పోయింది. మినిస్టర్ ముందు తలదించున్నట్టు చేశారు. ఇక నేను దేనికి? అన్నయ్య, రై, నాకన్నిటికన్నా నా కూతురే ముఖ్యం. ముందు నా కూతురికినే తండ్రిని, ఆ తర్వాతే పోలీస్ కమిషనర్ని. డాడీ యాక్చువల్గా కావాల్సిన టీవీ ఛానల్స్ ఉన్నాయి. 1,00,000 సార్లు నా కూతుర్ని ఎక్స్పోర్ట్ చేస్తారు. అది అవసరం రా మనకి? శారద అక్కడ వంటగదిలో దొరిందా? అవును, అలవాటేగా. సిగ్గు లేకుండా ఒకరిని పట్టుకుని చితకబాతి కేసు లేకుండా చేస్తారట. దానికి మహారాణి పోలీస్ స్టేషన్ వెళ్ళి వత్తాసు పలుతుందట. చాలా బాగుంది. ఏదో పిచ్చుకో ఖర్చిందని దాన్ని వెనకబడి వెళ్ళి కరుస్తావా? ఇదిగో ఇలా నవ్వి నా నోరు మోయిస్తుంది. రై, ఇక ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. చిన్న ఎలా ఉన్నావు? ఓసి నా చెల్లాయ్, నీ కాబోయే మొగులా నేను ఐపీఎస్. ఇంకా చిన్నగిన్న అంటావేంటి? ఎవరున్నారు ఇంట్లో? అతయ్య, ఆగో ఆగో, పరిగెత్తుకో పరిగెత్తుకో, ఆగో ఆగో, ప్లీజ్ ఆగో. బతికిపోయా బో. ఎవరెక్కడున్నా సరే అందరూ మర్యాదగా హాల్లోకి రండి. ఇది చిన్న ఆర్డర్. ఏం బావా, పోలీసులకు పొట్ట పెరగకూడదు. తగ్గించు తగ్గించు. గట్టిగా చెప్పు. ఇవాళ వంటలేమిటే? వంట నా అల్లుడికి ఏమి ఇష్టమో నాకు తెలీదా? లోడ్ చేయలేదు కదా. నో బుల్లెట్. ఇంకా చిన్నపిల్లాడి చేష్టలు పోలేదురా. అంకల్, ఇంకా మీరు నన్ను చిన్న పిల్లవాడు అనకూడదు. ట్రైనింగ్ పూర్తయిన 11 months లో నాకు పోస్టింగ్ వస్తుంది. తర్వాత నేను మీరు ఈక్వల్. ఏ ఆగు 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 ఆగు, మోహన ఆగు ఆగు. దొరికా? అవును, నువ్వు ఒట్టి మోహనవా మోహన్ రాగానివా? పోలీస్ కోటలో కోయిలా, ఏది చెవులో కుయ్యి. ఆగు, ఎక్కడికి వెళ్తావా? మోయా, బ్లెస్ మీ. గాడ్ బ్లెస్. పులివిదా? పులి బిడ్డ. హైదరాబాద్ ట్రైనింగ్ ఎలా ఉంది? ఉంది. 3 నెలలు ఇక్కడికి ట్రైనింగ్ వచ్చాను. ముందు స్టేట్ రూల్స్ అన్ని తెలుసుకో. ఏ చిన్న, ఇక్కడే నువ్వు ఉండేది? ఇక్కడ? అయ్యో, నేను నా ఫ్రెండ్ రూమ్ లో ఉంటాను. అవునవును, అప్పుడే సీక్రెట్ గా దమ్ము కొట్టచ్చు, 4 పెగ్గులు వేయచ్చు, ఆడపోలీసులకి సైట్ కొట్టచ్చు. ఆ సెటప్ లో ఇక్కడ ఉండవు కదా. ఉండనే ఉండవు. షట్ అప్. యు షట్ అప్. మోయ, నేను ఎవరిని? లేడు. నువ్వు ఊరుకుంటావా? ఊరుకోను. మోయ, నేను ఎవరిని? గ్రేట్ బిర్లా బోస్ మేనలుండి. నీతి, న్యాయం, ధర్మం. మోయ, మీరే లేకపోతే ఈ రోజు నేను ఐపీఎస్ చదవగలిగేవాడినా? తల్లిదండ్రులే నాకు, నా చెల్లైకి మీరే కదిక్కు. రక్త సంబంధం సెంటిమెంట్ కుమ్మరిస్తున్నారు అన్న చెల్లెలిద్దరు. పులిబిడ్డకి కన్నీరు రాకూడదు. కన్నీళ్ళు వస్తే అది పిల్లి పెట్ట కదా నాన్న. మోహన చదువు ముందు పూర్తవని చెప్పింది అర్థమైందిగా. వాసు, నువ్వు ఇక్కడికి. తెలుసా ధనరాజ్? మా కలకత్తా తులసి నీ గురించి ఎంతో చెప్పాడు. గుడ్. ఏం లేదు, ఈ మధ్య మన దోస్త్ ఒకడు పోలీస్ రౌండ్లో డెత్ అయ్యాడు. ఒక చేయి తగ్గింది అలాగా అని చూస్తున్నాను. ఏంటి,
చేస్తావా? బస్సు వెతుక్కుంటూ వచ్చే లక్ష్మి వద్దనకు, పెద్ద చెయ్యి. వదులుకో. వాసు, నువ్వెలా పిలిచినా రాను, సరిపడదు. నా జీవితం హ్యాపీగా పెడుతుంది, అది చాలు. ఓకే. ధనరాజ్, నాకు డౌట్. నాకు అదే డౌట్. వెతుక్కుంటూ మన దగ్గరికి వస్తాం. ఎన్నాళ్ళుగా ఇది జరుగుతోంది? ఈ భాగంలో చాలా రోజులు జరుగుతోంది బాస్. ఇంతవరకు ఎంత నొక్కేస్తుంటాడు? నాకేం తెలియదండి. ఒరే, చేయాల్సిందంతా చేసి ఇప్పుడు తెలియదంట వేట్రా. అకౌంట్స్ అన్ని చూసేది ఆయనేనండి. ఓరి దుర్మార్గులారా, దీనికి అకౌంట్స్ కూడా మెయింటైన్ చేస్తున్నారా? ఎవడు వాడు? ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నాడండి. నువ్వా? రేయ్, నువ్వా అంటే ఎవడరా? మీ ముందే అటు తిరిగి నుంచున్నాడండి. రేయ్ రేయ్, చెప్తా. క్షమించండి. రేయ్, ఎలక్షన్లు అయిపోయారా? ఇప్పుడు కాళ్ళ మీద పడితే గౌరవం ఉండదురా. లేవండి. యాక్టింగ్ నాకే చెవులు ప్రాస్తారా? రేయ్ ధనరాజు వనగాడా? వాసు, ఎందుకు ఇలా తాగి పాడైపోతావు? నువ్వెవరు అడగడానికి? నేనెవరో కూడా తెలియని స్థితికి వచ్చాను. ఎవరికి తెలియదు. ఓసారి ఎందుకో నీతో గొడవ పడ్డాను. ఇదే ఈ ముక్కు మీద కోపం, ఈ మొండితనం అన్నీ ఎక్కువే మా జీగార్లాగా. అందుకేనా నువ్వు అంటే నాకు ఇష్టం. గలాటా ఏరియా మా థియేటర్ నీలాంటి వాడు కావాలని నా కాళ్ళు చేతులు అట్టుకున్నావు. నేను సెటిల్ అయ్యాను. అందుకని ఏమైనా అడుగుతావా? అడుగుతాను. మనసు వైపు చెప్తాను రా. నువ్వు నాకు బిడ్డతో సమానం. నేను నీకు తండ్రి లాంటి వాడురా. నువ్వు సెంటిమెంట్ వెళ్ళాలి బాగుతున్నా. ఇంకోసారి నేను చీరాస్తాను. ఇంకోసారి మాట వింటావా? వాసు, నీకెంత కోపం వచ్చింది? నిప్పులాగా. ఈ నిప్పి నాకు అన్నం పెట్టింది ఆ రోజుల్లో. ఆ నిప్పి తర్వాత నా బతుకు పూడిది చేసింది. ఓ తులసీదాస్, కమాన్ కమాన్. చూసి ఎన్నేళ్ళయింది తులసిబాయి? అరే మీరునా? తులసి క్యాల్కటాలో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. నేను ఒక బిజినెస్ మ్యాన్ అని గంగని నమ్మించాను. నిజానికి కల్కట్టాలో నేను ఒక డాన్, స్మగ్లర్. మా తాతగారు స్వతంత్రం కోసం రక్తం చిందించిన ఇండియాలోనే బిడ్డని కనాలని తులసిని బలవంతం చేసి ఇక్కడికి తీసుకొచ్చాను. ఇప్పుడు సిబిఐ వాళ్ళు నా కోసం వెతుకుతున్నారు. నేను స్టేట్ టు స్టేట్ తప్పించుకొస్తున్నాను. నేను నిన్నే మలేషియా నుంచి వచ్చాను. కాలికి నేల తగిలిన వెంటనే పడుకొని మట్టిని ముద్దు పెట్టుకున్నారంటే నమ్మండి. పోలీస్ ఆఫీసర్ ఇల్లు తప్ప వేరే సురక్షితమైన చోటు లేదనుకున్నాను. మా తాతగారి జ్ఞాపకార్థం రక్తదానం చేసేదాన్ని శారదా. ప్రెగ్నెంట్ అయిన తర్వాత అది ఆపేశాను. మనసుకి ఎంత బాధగా ఉంది. గంగ మాత్రం పట్టుపట్టి ఇండియాకి రాకుండా ఉంటే ఎక్కడికైనా వెళ్ళి తప్పించుకునేవాడిని. మాదో వింత జీవితం. ఒక పక్క బిజినెస్ అంటూ సంవత్సరం పొడుగునా ఆయన తిరుగుడు, ఇంకో పక్క మలేషియాలో నేను. పాప తులసి. నేను ఇంతవరకు ఎవరిని ఏమీ అడగలేదు. అడిగిన తర్వాత కాదంటే అది నేను భరించలేను. ప్లీజ్ నా కోసం హెల్ప్ చేస్తున్నా. నేను నమ్ముతున్నా బాస్. యువర్ రాంగ్ మ్యాన్స్ బెస్ట్ ఫ్రెండ్. తులసి, నేను పెరిగింది చదివింది అంతా మీ నాన్నగారి దయవల్లే. నన్ను నమ్మచ్చు. అన్నం తినే కంచంలో మేసేవాడిని కాదు. నీకెప్పుడు నా గురించి ఆలోచన. కడుపు నిండా హలో, కడుపుసమే ముందుకు వచ్చింది తెలుసుగా. గంగా, వీడే మా అబ్బాయి. ఏంటమ్మా మన ఇంటి చుట్టూ పోలీసులు ఉన్నారు? ముందు భోజనం చేసి తులసి. తులసి, ఏమిటి? నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు?
గంగా, నిజాన్ని ఎవరూ దాచలేరు. నీ భర్త గొప్పవాడన్నది ఎంత నిజమో ఒక క్రిమినల్ అన్నది అంతే నిజం. గంగా ప్లీజ్ ప్లీజ్ నీ చేతులతో ఎన్ని పాపాలు చేసావు, ఇద్దరు జీవితాన్ని నాశనం చేసావు. నువ్వు నన్ను తాకద్దు. గంగా ఇప్పుడు నువ్వు తెగులు పడుకు నేను చచ్చిపోను, కనిపించాల్సిన బాధ్యత ఉంటుందిగా. నేను ఇవాళ ఈ ఊరికి రావడానికి కారణం ఎలాగైనా సరే నా భార్య బిడ్డల్ని ఒక్కసారి కళ్ళారా చూడాలని. ఇది నా గంగ రాసిన ఉత్తరం, చదవడం వచ్చుగా. బాల నేరస్తుడిగా ఉన్నప్పుడు జైలు నేర్పింది. మీరు చేసిన పాపాలకు శిక్షగా నేను పాప మీకు దూరం అవుతున్నాం. జైలు సెన్సార్ చేయగా మిగిలింది ఒకటే. ఇవాళ బిర్లా బోస్ కుటుంబంతో సంతోషంగా ఉన్నాడు. వాడిపై పగ సాధించాలి. ఆ శక్తి నీకు మాత్రమే ఉంది. అర్థం కాల. వాడి గారాల కూతురా మోహన. ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి 2 రోజులు ఎక్కడికన్నా తీసుకెళ్ళు. ఆ 2 రోజులు బిర్లా బోస్ పడి వేదనని చూడాలి, ఆనందించాలి. నీ ఆవేదన నాకు అర్థమైంది. అది మర్చిపోవడానికి ఇంజెక్షన్ తీసుకోవాలి నాలాగా. ఎందుకో నీకేదో చేయాలనిపిస్తుంది. చేస్తాను. ఆ బిర్లా బోస్కి అప్పుడప్పుడు ఇంజెక్షన్ కుమిలిపోవాలి. కానీ అమ్మాయి నన్ను గుర్తుపడుతుంది. పట్టిస్తే నాగతి. నేనున్నాను వాసు. ఏంటి? శివపులి ఇడియట్, ఇంట్లో అంతా ఎంత కంగారు పడుతుంటారో తెలుసా? అసలు నేనెవరో తెలుసా? మా నాన్న పోలీస్ కమిషనర్ అని మీరు చెప్పాడా నీకు? ఏం తప్పయా? ఈ పోలీస్ ఆయన కూతురని చెప్పలేదేంటే? ఆ జో థామస్ తో కచేరీకి వెళ్ళిందట. అవును దినా, ఈ మాత్రానికి ఎందుకు ఇలా కంగారు పడతావు? నా మాట విను, మోహన్ వచ్చేస్తుంది. మోహనమ్మ నా మీద కోపమా? చుచ్చపోవాలంటే కూడా తప్ప. అది తప్పే అనుకుంటే నన్ను క్షమించాను అన్నాకే నేను ఇంట్లోకి వస్తాను. అయ్యో మనం మోసపోయాం. అది జ్యోతి అవస్థ కూడా వెళ్ళలేదు. కమిషనర్ స్పీకింగ్. ఏమండి, మన అమ్మాయి కనపడలేదండి, కనపడలేదు. స్నానం చేసి నీళ్ళకి నువ్వు ఇట్లా అంటా ఉండవు. మేము రాత్రి దాగి నీళ్లు ఎంతకంటే రాత్రి అంతా మోహన్ రాలేదంటే అర్థం ఏంటి? అఫీషియల్ గా ఏ యాక్షన్ తీసుకోకూడదని ఇప్పుడు అంటావా? అన్అఫీషియల్ గా వీలైనంత వరకు వెతికి ఉండాలి. లేదు, నా కూతురు టైమే బాగలేదు. ఆ రోజు ఎవడో వచ్చి నా కూతురు చేకూసిపోయాడు. ఇవాళ అదే కనిపించడం లేదు. భగవంతుడా, ఏం పిలవమ్మా నువ్వు? ఎప్పుడు చూసినా ఓ అని ఆడుతూనే ఉండవు. నాకు ఏడవడం అనుకున్నా హక్కు లేదా? నా ఇష్టం, నేను ఏడుస్తాను. వారిని ఏదో చదువుకున్న పిల్లవు కదా అర్థం చేసుకుంటాం అనుకున్నా. కొంచెం ఆలోచించి చూడు. మేమిద్దరం మగవాళ్ళం కదా. ఓ నైట్ మొత్తం నువ్వు వీణే పడుకున్నావు. అసలే కాకులు తిరగని కొండలో నా చెయ్యి గాని కాలు గాని నీ మీద పడిందా? ఏందా? ఇదిగో నా మొహం చూసి చెప్పు, మేము అట్టోళ్ళమా? ఎటు చూడు, ఎప్పుడు మనం ఉండే చోటుని మనకు తగినట్టు మార్చుకోవాలా. అవునా? ఏం చదువుతుండవా? అట్ట చెప్పరాదా? పాటలు పాడే పిల్ల నువ్వా? సరే సరేలే, నేను టౌన్ దాకా పోయొస్తాను. ఏందా? ఇట్ట చూడమా, వాసు వంటరోడు అనుకోబాక, 4 మనుషులకు సమం. జాగ్రత్త, సైలెంట్గా పక్కన కూకొని కూని రగలు తీస్తా ఉండు.
తులసీదాస్ రమంచు. ఎవరు ఏడవకూడదు, ఏమీ మాట్లాడకూడదు. ఇక్కడ జరిగింది ఏది అతను తెలియకూడదు. వెళ్ళండి. ఎవరన్నయ్య ఆ ఎక్స్ దాదనా? అతను ఎక్సో కాదో ఇప్పుడు తెలియదు. ఇరవై సంవత్సరాలు, క్లీన్ స్లేట్. ఏం కావాలి? నా గంగ. సి ఐ డోంట్ నో. తెలుసు, నీకు తెలియదని నాకు తెలుసు. నమస్కారం. హలో, ఏమిటి నేను తుపాకీ చూపించకుండానే అందరూ హాజరయ్యారు. మోహన మాత్రం మిస్సింగ్. మోహన ఎక్కడికి వెళ్ళింది? తెగ ఏడిపిస్తోంది నన్ను. అడుగుతుంటే ఎవరు సమాధానం చెప్పరే? తను ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది. నువ్వు పట్టుకో, తీసుకోతయా. మోహన్కి నా గిఫ్ట్ రాగానే మర్చిపోకుండా ఇవ్వు. ఓకే, బాయ్ ఎవరీబడీ. ఆదర్శమైన కుటుంబం. నీ కూతురు మాత్రం నేను చూడటం కుదరలేదు. పర్వాలేదు, నేను అడిగానని చెప్పు. వస్తాం బోస్. పాడుకో. ఏంటి పాడకూడదా? నా ఇష్టం, నేను పాడతాను. ఆపకుండా పడతాను. ఏం చేస్తావు? నిత్యం ఏకాంత. ఇంతకు మించి పాడేవంటే అంతకు మించి పాడలేను. అక్కడ అంతవరకే ఉంది చూడు. టేస్ట్ లేని జన్మ, మొరటి రాస్కల్. నువ్వు పాడుతూ ఉంటే నాకేదేదో జ్ఞాపకం వస్తుంది. ఏ సంగీతం తెలిసిన వాళ్ళకి అరుపు కూడా పాటే, తెలియని వాళ్ళకి పాట కూడా అరిపే. లుక్, నేను మ్యూజిక్ స్టూడెంట్ని. పాడటం నేర్చుకున్న దాన్ని నేను పాడకుండా ఉండలేను. అంతగా నేను పాడకూడదు అనుకుంటే నువ్వు పాడు. ఐ మీన్ అరు. మనుషులు తిరిగిన ఈ ప్రాంతంలో అట్లీస్ట్ ఒక గాడిదనైనా చూస్తాను. కమాన్ కమాన్, అరు అరు మ్యాన్. యూస్లెస్ ఫెలో. వాసు వాసు వాసు, హే ఎవరు నువ్వు? విన్నందుకే నాకు ఊపిరి రాలేదు. పాడినందుకు నీ ప్రాణం పోయింటుంది అనుకున్నాను. ఎవరు నువ్వు? నువ్వు నేను అనుకున్నట్టు మొరటాడు కాదు. చిదంబర రహస్యం లాంటిది ఏదో నీ మనసులో ఉంది. ఎవరు నువ్వు? చక్రవాకం కళ్యాణి రేవతి నువ్వు రాగమాలికని చేసేంత సంగీత జ్ఞానం నీకెక్కడి నుంచి వచ్చింది? చెప్పు. ఇది తెలుసుకోకుండా ఇక్కడి నుంచి ఒక్క అంగుళం కూడా కదలను. ఎవరు నువ్వు? నువ్వు ఎలా వెళ్ళావు అలాగే తిరిగి వచ్చావు కదూ? ఏమ్మా, 2 చేతులు 2 కాళ్ళు 2 కళ్ళు 1 ముక్కు అన్నిటితో వచ్చాగా. ఏంటి నేను సీరియస్ అడుగుతుంటే నువ్వు వెళ్ళకోళంగా మాట్లాడుతున్నావు. నేను ఇంత జాలీగా ఉన్నానంటే సీరియస్ గా ఏం జరగలేదనేగా మారుతాం. ఓకే. మోహన, వాడెవడో చెప్పు. ఒక చిన్న క్లూ ఇవ్వు చాలు. వాడిని ముక్కలు ముక్కలుగా నరికి డ్రైనేజ్లో కలిపేస్తాను. ఎవడో వాడు? అడుగుతున్నారు కదా, ఎవరో చెప్పమ్మా. మోహన, నువ్వేం భయపడకు. ధైర్యంగా నాతో చెప్పు. ఎవడో వాడు? ఇందులో ఏ తక్కువ లేదు. కమిషనర్, డెప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్. సొంత కూతుర్ని పట్టుకోవడం చేతకాలేదు కానీ పెద్ద మాట్లాడుతున్నారు. నువ్వు చెప్పరా ఎవరతను? చాలే ఆపు. ఇదేమన్నా కోర్టా?
నా కూతురు అడగడానికి ప్రశ్నలు అడుగుతున్నారు? ఇప్పుడు చెప్తున్నాను, ఇది మన అమ్మాయి విషయం. అర్థం లేకుండా ఏదో ఒకటి చేసి పేపర్ వాళ్ళకి రాసే అవకాశం ఇవ్వకండి. వెళ్ళండి, వెళ్ళండి. నువ్వు చెప్పమ్మా, ఎవరతను? ఏయ్, నీకు సపరేట్గా చెప్పాలా? పో. చూడమ్మా, బాగా అలసిపోయి ఉంటావు, పడుకో. తర్వాత నాకు మాత్రమే చెప్పు ఎవరో అతను. ఇప్పుడు అడిగినా సరే, తర్వాత అడిగినా సరే, నాకు తెలిసింది ఒకటే సమాధానం. అతనెవరో నాకు తెలీదు. కళ్ళకు గంతులు కట్టి అడిగి తీసుకెళ్లాడు. అతనికే కష్టం అనిపించి ఇప్పుడు ఇంటికి తీసుకొచ్చాడు. ఎవరతను అని ఎవ్వరు నన్ను అడిగి ఇబ్బంది పెట్టకూడదు. నేను టైర్డ్గా ఉన్నాను. సారీ డాడ్. కొంచెం వాసన పిలుస్తారా? నేను వెయిట్ చేస్తాను. ఇంకా ఎంతసేపటికి వస్తారా? వచ్చేస్తాడండి. బాసు, ఎవరో మోహన్ ఆట చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తోంది. నేను ఇక లేనని చెప్పండి. రైట్, ఎవరు ఫోన్ చేశారో సరిగ్గా కనుక చెప్పగల? లేడమ్మా. దున్నపోతా. ఇన్నేళ్లుగా ఎప్పుడూ లేదు ఒక ఆడపిల్ల ఫోన్ చేసింది ఏమిటా అనుకున్నాను.